ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీరు మాకు ఇచ్చిన మరొక ఆదివారము తరుణం కొరకు స్తోత్రాలు. ఎన్నికలేని మాకు, అర్హత లేని మాకు అయా మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. గడిచిన వారంలో మీరు ఇచ్చిన కాపుదల, మీరు ఇచ్చిన ఇదిగో తండ్రి కృప, క్షేమము, ఆరోగ్యము, ఆహారమును బట్టి స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో ఈ మొదటి ఆదివారం మేము గడుపుచుండగా తండ్రి మీకు స్తుతులు చెల్లించుకొనిచున్నాము. పాటల ద్వారా మీరు మనోహింపరచాలనుకుంటున్నాము. ఇదిగో తండ్రి మీ యొక్క సన్నిధిని మాకు ఉంచండి, మీరే మాతో ఉండమని అడుగుచున్నాము. సమస్తమైన ఆటంకములను తొలగించండి. ఇక్కడ పనిచేస్తున్న పరికరాలు మీ అస్సాలకు అప్పించుకొనిచున్నాము. ప్రతి పాటలోనూ మీరు మహిమ పొందండి ప్రభా. ప్రతి అయా విత్తబడుచున్న వాక్యము మా హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన మీకు మహిమకరంగాను, అలాగే ప్రభా మాకు దీవెనకరంగాను జరిగించమని అడగచ్చు. యేసు నామములో వేడుకనడికి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ అనే పాట పాడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచితము, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టిన పట్టుపడుతూ ప్రభువును మహిమపరుద్దాం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదము. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదము.
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగానుందుము, సంతోషముగానుందుము, సంతోషముగానుండేదం, సంతోషముగానుండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. మేలులెన్ను చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఓ మేలులెన్ను చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇలలోన, ఇలాంటి ప్రభుడు మరి ఇలలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. జీవమైన యేసు మనకున్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకున్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. మన పాపం తీసాడు, మన ఇచ్చాడు. మన పాపం తీసాడు, మన శాంతి ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని అనుదినము గణపరచెదము. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రా, ఏ జామో ఏ గడియో రారాజు రానుండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము,
గణపరచెదము, ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం, సంతోషముగా నుండేదం. హల్లే హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ అనే పాట పాడుతూ ప్రభువును మహిమపడదాం. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా. ఉన్నతుని చాటున్ సర్వశక్తి నీడన్ ఎప్పుడుందునే, ఉన్నతుని చాటున్ సర్వశక్తి నీడన్ ఎప్పుడుందునే, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. తన రెక్కలతో నన్ను గప్పి కాచి నడిపించున్, తన రెక్కలతో నన్ను గప్పి కాచి నడిపించున్. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడమే, ఆయన వాక్యం
ఆత్మీయ ఖడ్గం నాకు కేడమే. హల్లెలూయా హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. మార్గములందు నన్ను గావా దూతలు నాకుండు, మార్గములందు నన్ను గావా దూతలు నాకుండు. రాతికి పాదములు తగులకుండా నన్నెత్తి పట్టుకొను, రాతికి పాదములు తగులకుండా నన్నెత్తి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. సింహములను రాచు పాములను త్రొక్కి నడిచెదన్, సింహములను రాచు పాములను త్రొక్కి నడిచెదన్. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది, సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, ఆనందమే, హల్లెలూయా సంతోషమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందు, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా సంతోషమే, 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 హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా సంతోషమే, హల్లెలూయా సంతోషమే. అలాగే అందరి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని మహిమపరుస్తాను, నేను ఆరాధిస్తాను. అయ్యా నీకు స్తుతులైనా, అయ్యా నీకే ఆరాధన ప్రభా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం తండ్రి. అవునయ్యా ఇదిగో తండ్రి, మా చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రభు తండ్రి, మా చుట్టూ ఎటువంటి ఆటంకములున్నా, అవరోధములున్నా, మేము ఎటువంటి లోయలో గాఢాంధకారములో మేము సంచరిస్తున్నా అయ్యా నీ సహాయం అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఓ వి థ్యాంక్ యూ ఫాదర్, వి థ్యాంక్ యూ జీసస్, వి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నీవు అయ్యా నీ నీడలో ఉన్నతుని
చాటున సర్వశక్తిని నేను ఎప్పుడూ విశ్రమిస్తాను. ఓ ఎస్ లార్డ్, వి రెస్ట్ అండర్ యువర్ వింగ్స్. ప్రభా, నీ యొక్క ఇదిగో తండ్రి రెక్కల క్రింద మాకు ఆశ్రయస్థానమయ్యా. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయస్థానము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మా పాదములను నీవు ఎత్తి పట్టుకుంటానికి నీ దూతలుగా ఆజ్ఞాపించుచున్నావు. నీకు స్తోత్రాలు. దుష్టుడు మా పైన వేస్తున్న ప్రతి బాణములను మీరు త్రిప్పి కొడుతున్నారు. స్తోత్రాలు. విశ్వాసమైన ఢాలను మీరు మాకు ఇస్తున్నారు. స్తోత్రాలు. నీ నామం మాకు దుర్గమైనది. స్తోత్రాలయ్యా. నీ నామం మాకు కీడమైనది. స్తోత్రాలయ్యా. నీ వాక్యము మా విశ్వాసములకు ఆధారమైనది. స్తోత్రాలయ్యా. ఇదిగో నీ నీతి అని మహిమలోను మీరు మాకు ఇస్తున్నారు. స్తోత్రాలయ్యా. ఆశ్రయపురమానికి స్తోత్రాలు. ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. చెయ్యి విడవని వాడానికి స్తోత్రాలు. సిగ్గుపడనివ్వని వాడానికి స్తోత్రాలు. అయ్యా మా తల ఎత్తేవాడానికి స్తోత్రాలు. మా పాదములను ఇదిగో తండ్రి స్థిరముగా నిలిపేవాడానికి స్తోత్రాలు. అయ్యా వంకర మార్గములను తిన్ననిగా చేసేవాడానికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి మేము నిలువలేని స్థలములో అయ్యా మమ్మల్ని ఇదిగో తండ్రి స్థిరపరచువాడానికి స్తోత్రాలు. అయ్యా మా ప్రతి అడుగును నీవు స్థిరపరచువాడవు. నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి మా చుట్టూన ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులను యేసు నామములో మీకు అప్పగించుకొనుచున్నాం. అయ్యా దానిని మీ కంట్రోల్కి ఇస్తున్నాం. అయ్యా ఇదిగో మీ చేతులకు అప్పగించుచున్నాము. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇదిగో నీ బిడ్డలకు విజయం ఇచ్చేవాడవు నీవే. నీ బిడ్డల తరపున నిలబడేవాడవు నీవే. మాకు ముందుగా ఉండి పోరాడేవాడవు నీవే. శత్రువు ముందు ఇదిగో నీవే నిలబడతావు. నీకు స్తోత్రాలు. వెన్ను చూపని వాడవు. స్తోత్రాలు. అయ్యా ఇదిగో నీ బలమును మా కొరకు ప్రదర్శించేవాడు. నీకు స్తోత్రాలు. శత్రువును అణగదొరుకువాడా నీకు స్తోత్రాలు. ఓ శత్రువును అణగదొరుకువాడా నీకు స్తోత్రాలు. యెహోవాని సీమ ధ్వజమానికి స్తోత్రాలు. విజయోత్సాహముతో ఊరేగించువాడా స్తోత్రాలు. అత్యధిక విజయమునిచ్చువాడా స్తోత్రాలు. ఎస్ లార్డ్, వీఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, బికాస్ ఆఫ్ యువర్ లవ్. అయ్యా నీ ప్రేమను బట్టి మేము అత్యధిక విజయమును పొంది ఉన్నాము. మరణమైనను మమ్మల్ని ఎడబాపలేదు. స్తోత్రాలు. ఉన్నవైనను రాబోవైనను ఎడబాపలేవు. స్తోత్రాలు. అయ్యా సృష్టింపబడిన ఏదైనా మీకు మాకు మధ్యలో రాలేదు. మీకు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. అయ్యా జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని పేరు పేరు చొప్పున ఏర్పరచుకున్నవాడా నీకు స్తోత్రాలు. నీ కుమారుని యొక్క రూపము మాకు ఇస్తున్నవాడా స్తోత్రాలు. నీ కుమారునికి అయ్యా పోలికగా మమ్మల్ని భూమి మీద ఉంచుచున్నవాడు. నీకు స్తోత్రాలు. Oh, we lift up your name, Father. Lord, we praise your name. We exalt you, Lord. We thank you, Father. We thank you, Father. We thank you, Jesus. We thank you, Holy Spirit. అయ్యా నీకు స్తుతి, నీకు ఆరాధన, నీకు మహిమయ్యా తండ్రి. నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు రాజా నీకే నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా
నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకే స్తుతి, ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము ఆరోపించుకుని వచ్చినాం. సర్వ సృష్టిని అపారమైన జ్ఞానముతో చేసి అయా సర్వమును నిర్వహించుచున్నవాడా, నీ వాక్కుతో నీకు స్తోత్రాలు. ఎనికి లేని మా పైన నీకు కరుణా కటాక్షమును బట్టి స్తోత్రాలు. అయా ఊహించని ప్రేమతో, ఊహించలేని క్షమాపణ కృపలతో మమ్మలను నీ కుమారులుగా, నీ పిల్లలుగా అంగీకరించిన వాడు నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ప్రతి అధికారం బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవుల బట్టి స్తోత్రాలు. అయ్యా నీతో కలిసి మేము ఏలడానికి మాకు అధికారం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి, మా ప్రతి పరిస్థితులు మమ్మల్ని మా పైన వ్యతిరేకముగా ఉన్న తండ్రి, మా ముందున్న ప్రతి సవాళ్లను యేసు నామములను అధికారమును బట్టి మేము జయించుచున్నాము. ప్రతి అనారోగ్యమును మేము జయించుచున్నాము. ప్రతి ఆర్థిక భారమును మేము జయించుచున్నాము. ప్రతి నిరాశను మేము జయించుచున్నాము. ప్రతి నిస్పృహను మేము జయించుచున్నామయ్యా. ప్రతి భయమును మేము జయించుచున్నాము. ఇదిగో ప్రతి అనుమానమును యేసు నామములో నిశ్చేతగా మేము మార్చుచున్నాము. ఇదిగో ప్రతి ప్రశ్నకు జవాబును యేసు నామములో మేము పొందుచున్నాము. అయ్యా నీవిచ్చిన అధికారము, నీవిచ్చిన శక్తి, నీవిచ్చిన విజయము, అయ్యా నీవు సిలువలో పొందిన ఆ జయమును బట్టే అయ్యా మేము ఈ కృపలను మేము పొంది ఉన్నామని మరొక్కసారి మిమ్మల్ని స్తుతించుచున్నాము. అయ్యా సమస్తమైన వ్యతిరేకమైన పరిస్థితుల నుండి విజయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అయ్యా గడిచిన వారంలో మీరు ఇచ్చిన కాపుదల బట్టి స్తోత్రాలు. రానున్న వారం కూడా మీరు మాకు ఇస్తున్న ప్రతి కృప, ప్రతి విజయము, ఇదిగో తండ్రి ప్రతి పనిలో సఫలత బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో ప్రభా వచ్చే నెలను బట్టి స్తోత్రాలు. నూతన నెలను మీరు మాకు ఇవ్వబోతున్నారు, స్తోత్రాలు. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం ఆరోపించుకోవచ్చున్నాను. అన్ని విషయాల్లో మీకే మహిమని చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన అందరి బట్టి స్తోత్రాలు. తల్ల వంచి నాతో కలిసి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పగించుకోవచ్చు. ఈ ఆరాధనను మీకే మహిమకరముగా మాకు దీవెనకరంగా జరిగించమని అడగచ్చు. యేసు క్రీస్తు నామములో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన, విన్నపము, ఒప్పుకోలును మీకు అప్పగించుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడితే 70 79వ దావీదు కీర్తన నేటి వేదవాక్యంగా చదువుకుందాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను
నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఎడంతల నిందను కలుగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సందర్భం కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రములు. అలాగే మరి ఈ యొక్క సమయంలో చేరిన మీకును, అలాగే లైవ్ చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క సమయంలో ఎంతవరకు ప్రభుని ఆరాధన చేసుకుంటానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి మనకి ఇటువంటి కృపను దయచేస్తున్నట్టు ప్రభుకి అత్యధికమైనటి స్తోత్రములు. ఎందుకంటే అనేకులకు లేనంటి ధన్యత ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. అయితే వారికంటే మనం శ్రేష్టమైన వారం కాదు. కానీ ఎందుకంటే ఈయన ఎలాంటి దేవుడు అంటే మహాకాశముల పట్ట జాలనంటి దేవుడు. ఆయన భూమి ఆకాశములను సృజించినట్టి దేవుడు, వాటిని ఆయన వశములో ఉంచినట్టి దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి, ఆది అంతము లేనంటి దేవాది దేవుణ్ణి ఆరాధించటము అంటే అది మామూలు మాట కాదు. ఆయన కృప మనకి దయచేసినందుకు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో నాటబడిన వాడినై అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే చాలామంది మరి ఆయన్ని స్తుతించలేక, ఆయన ఆలయంలో ఉండకుండా, ఆయన్ని ఆరాధించక వారు తమకిష్టమైన మార్గాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అది మనకి ఎంతో విచారకరమైనటి సంగతి. కానీ ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించాలని మరి ఆ యేసునామంలో వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను 1-2 వచనాలు చదివి మరి నేను ముగిస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకుందాము. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును.
దేవుని బిడ్డలారు, ఇక్కడ మీకా ప్రవక్త మరి ఆ పై వచనాలు చూస్తే మరి ఈ మీకా ప్రవక్త యొక్క నిర్ణయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తున్నానంటున్నాడు. మరి చాలామంది అనేక విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి వచ్చే జీతం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి వచ్చే వ్యవసాయం ఆ లాభం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారికి వచ్చే భూఫలం ఆ యొక్క వృక్ష ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ మీకా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడండి? యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంత మట్టికే కాక రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానంటున్నాడు. చూడండి, రక్షణకర్తయగు దేవుని కొరకు, దేవుణ్ణి రక్షణకర్తయగు దేవుడు ఎవరు అంటే మన ప్రభు అయినంటి యేసుక్రీస్తు వారు. మరి చాలా చక్కగా అపోస్తుడైనంటి పౌలు ప్రభుని ఏమంటాడు అంటే ప్రభు అయినంటి యేసుక్రీస్తు అంటారు. చాలామంది యేసయ్యా 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 అంటూ ఉంటారు. చాలామంది యేసుక్రీస్తు వారు అంటారు. చాలామంది యేసు యేసు అంటారు. అవే మంచియే. అయితే అపోస్తుడైనంటి పౌలు ప్రభు అయినంటి యేసుక్రీస్తు వారు అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అది చాలా చక్కని మాట. ఇక్కడ అంటున్నాడు, మీకు అనారక్షణకర్తయగు నా యొక్క దేవుని కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనకి ఈ భూలోకంలో కొన్ని ఉండొచ్చు, కానీ మరి మనం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. అయితే చూడొచ్చు, తప్పులేదు. కానీ అన్నిటికంటే ఒక భర్త భార్య కొరకు ఎదురు చూడొచ్చు, భార్య భర్త కొరకు ఎదురు చూడొచ్చు, కుమారుల కొరకు ఎదురు చూడొచ్చు, తల్లిదండ్రుల కొరకు ఎదురు చూడొచ్చు, స్నేహితుల కొరకు ఎదురు చూడొచ్చు. కానీ అది తప్పని అంటలేదు. కానీ మనం వీరందరికంటే ముందుగా ఎవరి కొరకు ఎదురు చూడాలంటే మన రక్షణకర్తయగు దేవుని కొరకు. ఆయన శారీరకంగాను ఆత్మీయంగాను మనల్ని కాచే కాపరి. ఎందుకంటే దావీదు అంటాడు 23లో, యెహోవా నా కాపరి. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు కనుక మనం ఆయన కొరకు ఎదురు చూడవలసిందే ఖచ్చితంగా. అలా ఎదురు చూసిన వారు మరి ఎంతో ధన్యత కలిగిన వారుగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. అలాగే మరి ఎక్కడ చూసినట్లే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువ నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను నేను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు చాలండి. ఇక్కడ అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మరి కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వారి ప్రార్థనలో వారు ఏ దేవుడికైతే చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ వారికి నచ్చిన దేవుడి కొరకు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఈ మీకా అంటున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాం. మన ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. మన మనవి ఆలకించే దేవుడు మనకున్నాడు. మనం మాట్లాడినప్పుడు ఆయనతో మనకి చెవి యొగ్గే దేవుడు మనకున్నాడు. ఇంతకంటే ధన్యత ఏముంది మనకి? ఈ ధన్యత ఎవరూ తీసివేయలేనిది. మనకుండొచ్చు బంగారం, అది కొన్నాళ్ళలో తీయబడును. మనకుండొచ్చు ద్రవ్యం, కొన్నాళ్ళు మన దగ్గర ఉండదు. అది మనకుండొచ్చు బలం, కొన్నాళ్ళు మన దగ్గర అది ఉండకపోవచ్చు. మనకుండొచ్చు ఆరోగ్యం, అది కొన్నాళ్ళు మన దగ్గర ఆరోగ్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ప్రార్థన
నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూసారండి, మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. మరి మనం కొన్ని సమస్యలు అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామండి. వారు చేస్తానని మాటిస్తారు, కానీ చెయ్యలేరు. నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన ప్రార్థన ఆలకించును ఖచ్చితంగా. నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యము. శత్రువ నా మీద అతిశయించవద్దు. మనకొక శత్రువు ఉన్నాడండి. చాలామంది అమ్మో నా చుట్టుపక్కల వాళ్ళతో నాకు చాలా శత్రుత్వంగా ఉంటుందంటారు. అబ్బో నా బిడ్డలే నాకు చాలా శత్రువులుగా ఉన్నారంటారు. కానీ మన బిడ్డలు కాదు, మన ఇరుగు కాదు, మన పొరుగు కాదు, మన భర్త కాదు, మన భార్య కాదు, కానీ ప్రభువైనంటి యేసుక్రీస్తు వారికి ఒక విరోధి ఉంది. మనకు కూడా ఆయన విరోధి, మనకు కూడా ఒక విరోధి. నా శత్రువు నా మీద ఎంత మాత్రము అతిశయించవద్దు అని యేసు నామములో, యేసు రక్తములో మనం చెప్తా ఉంటాము. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేచును. చాలామంది క్రింద పడిపోయి, అది ఆరోగ్యంగా పరంగా ఉండొచ్చు, ఆర్థిక పరంగా ఉండొచ్చు, మరి ఒక గౌరవమైనటి పదవుల్లో పడిపోవచ్చు. కానీ దేవుని బిడ్డలు మరి పడిపోయినను తిరిగి లేస్తారు. ఎక్కడ, ఎలాగూ అంటే అది యేసు నామములో, యేసు రక్తములో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను అంధకారములో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా. 23వ కీర్తనలో అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినప్పటికీ నీ దుడ్డు కర్రయు నీ దండన నన్ను ఆదరిస్తూ ఉందంటున్నాడు దావీదు. అలాగే 130వ కీర్తనలో అంటాడు దావీదు, నేను గాఢాంధకారములో ఉన్నాను, అగాధ స్థలములో నుండి నీకు నేను మొరపెడతాను. నిజంగా కాదా? అగాధం కాదా మంది? దావీదు అంటున్నాడు 130లో, నేను అగాధ స్థలములో నుండి యెహోవాకు. నిజంగా ఆలోచన చేద్దాం. మనము గాఢాంధకారమే, మనకి అగాధమే. రోజుకో ఒక సమస్య, రోజుకొక బాధ, రోజుకో ఒక శ్రమ మనకి ఉంటుంది. అందుకే మరొక చోట అంటాడు, సాయంత్రము ఏడ్చినను నేను పగలు సంతోషిస్తున్నాను, నేను పగలు ఏడ్చినను సాయంత్రం సంతోషిస్తున్నానంటున్నాడు దావీదు కొన్నంటి శ్రమలు మనకు కూడా ప్రతిరోజు చాలా బాగున్నామని చెప్పి గుండెల మీద చేతులేసుకుని చెప్పే నరుడు ఎవ్వరూ లేరండి. రోజుకొక సమస్య, పూటకొక శోధన, పూటకొక శ్రమ. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నేను గాఢాంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడండి. వెలుగు మనకి వెలుగై ఉన్నంటి దేవుడు, మనకి ఆయన ప్రకాశం మన మీద ఉంచు దేవుడు. అందుకని 190వ కీర్తనలో అంటాడు, 191వ కీర్తనలో, 119వ కీర్తనలో అంటాడు, నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునిచ్చు దేవుడు. మనకి వెలుగై ఉన్నంటి దేవుడు, చీకటి లేదండి. మరి దేవుణ్ణి నమ్ముకోనంటి వారికి ఎంత ఉన్నా, ఏమి ఉన్నా ఒకలాంటి నిరాశ, ఒకలాంటి అశాంతి వారికి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నామంటే, మేము కూడా ఆ మార్గంలో ఉండి వచ్చిన వారం గనక అది మాకు బాగుగా తెలుసు. దేవుని బిడలారా, మరి ఇక్కడ చూసినట్లయితే మనకి వెలుగుగా ఉంటానంటున్నాడు. 10వ వచనం చదువుకుందాము. నా శత్రువు దానిని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అదండి. చాలాసార్లు మనకి సమస్యలు వచ్చినప్పుడు మన ఆలోచనే, మనకి ఎవరో మనకి పక్కన వచ్చి ఒక భయంకరమైన వ్యక్తి నుంచి మాట్లాడదు, మన మనసులోనే అది ప్రవేశిస్తుంది, మనల్నే వాడుకుంటుంది. దేవుడు మనకిచ్చినయే అది వాడుకుంటుంది. అది ఏరే దానికి తెచ్చుకుంటాకి ఏమీ లేదు అప్పవాదికి. అంటా ఉంటుంది,
ఏమంటదంటండి, నీ దేవుడు ఏం చేశాడు అంటా ఉంటుందంట. నీ దేవుడు ఇలా ఉంటే నీకు ఎందుకు జరుగుతుంది అని మనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుందండి అది. అయితే మనకి దేవుడు మేలు చేసినప్పుడు అది చూస్తుంది ఖచ్చితంగా. మనకొచ్చే మేలు, మనకొచ్చే ఆశీర్వాదం, మనకొచ్చే ఆరోగ్యం. ఆయనను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని. ఎందుకంటే పేతురు అంటున్నాడు, నీవు రుచి చూసి తెలుసుకొని అంటున్నాడు. మనం ఆయన నీతిని తెలుసుకోగలుగుతాం. నా శత్రువు దాన్ని చూచును. ఖచ్చితంగా మనకు జరిగే మేలు అది చూస్తుందండి. సాతాను ఏమవుతుందండి, చెప్పాను కదండి, ప్రభువుకి మరి ఏ విరోధం ఉందో ఆ విరోధం మనతో కూడా మాట్లాడుతుంది, మనతో ఉంటుంది అది. అయితే అది అవమానం పొందుతుంది అంటండి. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది ఈదిలోనున్న బురదవలే మనం త్రొక్కుతాం దాన్ని. అందుకని నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అంటున్నాడు. ఎప్పుడు అంటే మనం దేవుని యేసునామాన్ని కలిగినప్పుడు. యేసునామం మనకు లేకపోతే మనం వట్టి వాళ్ళమండి, వట్టి కొండలము, పనికిరాని పాత్రలము. దేవుని బిడ్డలారా, యేసునామంలో దాన్ని ఏం చేస్తామండి, బురదవలే త్రొక్కుతాము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు తర్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశమును పట్టణము నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఆ ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశము నుండి, ఆయా పర్వతముల మధ్య దేశము నుండి జనులు నీ యొద్దకు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన మధ్యకి, మన దగ్గరికి అనేక మందిని తీసుకొస్తాడు, మన దగ్గరికి నడిపిస్తాడు. అంత గొప్ప శక్తిమంతుడండి. ఇక్కడ అంటున్నాడు, మరి సరిహద్దులను ఒకసారి చదువుకుందాం. నీ గోడలు మరలా కట్టించు. మనం అనుకుంటున్నాం అయిపోయింది నా పని అయిపోయింది, నేనేం చేయలేను, నేను ఇల్లు కట్టలేను, నేను అప్పు తీర్చలేను, నా ఆరోగ్యం బాగోదు, నేను ఒకసారి భయంకరమైన వ్యాధి నన్ను ఆవరించినప్పుడు ఒక యవనస్తుడు నాకు ఒక సబ్బు ఇచ్చాడండి దర్శనంలో. అదే సంవత్సరంలో వాగ్దానం ఏంటి, పాడైపోయినట్టి పట్టణాన్ని నేను బాగు చేసేదనని వచ్చిందండి. ఈ సబ్బు ఎవరు, దేవుని వాక్యం. ఈ యమనస్తుడు ఎవరు, ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు. వాగ్దానం. పట్టణం ఎవరు, నా దేహం. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు అంటే ఈయన గొప్ప దేవుడై ఉన్నారు ప్రభు. చూడండి, మన గోడలు కట్టగలుగుడు. మనం అనుకుంటాం మన పని అయిపోయింది, ఆ శత్రువు సంతోషించది, శత్రువు అనుచరులు సంతోషించారని మనం అనుకుంటాం. కానీ మన గోడను కట్టగలిగే శక్తిమంతుడు మనకి ఉన్నాడండి. ఆ తర్వాత అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి స్తోత్రములండి. ఇదొక సాక్ష్యం. పాస్టర్ గారు ఎప్పుడును అంటే ఒక 25-30 సంవత్సరాల కిందట మాట చెప్తున్నాను. పాస్టర్ గారు మేము ఇంకో చోట పరిచర్య చేసినప్పుడు ఆ సరిహద్దులు విశాలపరచమని ఆయన ప్రార్థన చేసేవారండి. ఆ పక్క ఇంటి అమ్మాయి, మేం కాదండి, మాకు కాదు, అది
మేము అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు తిట్టుకునేది ఆ అమ్మాయి మా దగ్గర, సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తాడేంటి ఆయన అని తిట్టుకునేదండి మా అమ్మ దగ్గర. అదే స్థలాన్ని, అదే గృహాన్ని ఎవరి కొరకైతే ప్రార్థించారో ఆ దైవజనులు వారికి దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆ తిట్టిన వారే అమ్మేసి వెళ్ళిపోయారు. సరిహద్దును విశాలపరిచే దేవుడు. ఇది జరిగిన సాక్ష్యం. దేవుని బిడ్డలారా, మన గోడల కట్టగలుదుడు, మన సరిహద్దులను విశాలతపరచగలుదుడు, మనకి మంచి ఆరోగ్యము ఇవ్వగలుదుడు. మొన్న ఒక అతన్ని పలకరించినప్పుడు నా మీద మీరే బాగున్నారండి అన్నాడు. నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బాగుంటావు. ఆయన దగ్గరికి వస్తే అండి మా వ్యసనాలన్నీ మానేయాలండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, సాతాను వారిని అలా మలిచింది. దేవుని బిడ్డలారా, ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వాదించే దేవుడు, మన గోడలు కట్టగలిగే దేవుడు, మన స్థలాన్ని విశాలతపరచగలిగే దేవుడు. మన దేవుడు ప్రతి రాజ్యములో, ప్రతి దేశంలో ఉన్న వారిని తేగలరు మన దగ్గరికి. దేవునికి స్తోత్రములు. సాతానుని బురదను కూడా మనం తొక్కం కదండి. మనం జోడుతో నడిచినప్పుడు ఏమన్నా చెమ్మగా ఉంటే దాటి వెళ్తాం. దాన్ని కాళ్ళ కాడ కూడా త్రొక్క లేకుండా దేవుడు మనల్ని చేస్తాడు. శత్రువుని అతిశయపడేలాగా చేయడండి. శత్రువు సంతోషించకుండా దానికి అవమానం ఎలా వస్తుందండి? యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు పలికినప్పుడు, ఆయన మరి సిలువలో నా కొరకును నీ కొరకును మరణిస్తున్న సమయములో దాని తల చితక ద్రొక్కబడి ఉన్నది. అది జీవము లేనిది, తోకతో ఉన్నది, దానికి తల లేదండి. తల లేని పామును చూసినప్పుడు ఎవరు భయపడరు. దేవుని బిడ్డలారా, ఇటువంటి అధికారం, ఇటువంటి కృప, ఇటువంటి సహాయము, ఇటువంటి ఆరోగ్యము, ఇటువంటి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు మనకి ఉన్నాడు గనుక మనం భయపడవలసిన పని లేదు. ఈ మీకా ప్రవక్త చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలము. దేవుడు ఈ మాటలో మనకు దీవించునుగాక. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను
నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయంలో మనము మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుల కార్యములు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. అపోస్తలుల కార్యములు గ్రంథము ఆ ఆ ఆ చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఇక్కడ మనము చదివిన ఈ భాగంలో వాని యొక్క పరిస్థితి మనకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉన్నది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున, అంటే దాదాపు వాళ్ళకి పగలు మధ్యాహ్నము 3 గంటల వేళ అని చెప్పానంటే ఇంచుమించుల్లో మనకి దగ్గర 9-10 గంటలు అవుతుందన్నమాట. ఆ సమయంలో వారు దేవాలయానికి ప్రతిదినము కూడా తీసుకుని వెళుతూ ప్రతిదినము కూడా దేవాలయం దగ్గర వాడు కూర్చుండబెడుతూ ఉంటే వచ్చేవారు. అయితే దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళేటువంటి వారిని వాడు భిక్షం అడుగుతూ ఉండేవాడు అన్నమాట. ఇలాగ రొటీన్గా జరిగిపోతూ ఉన్నది. ఇంచుమించులో మరి ఎన్ని సంవత్సరాలు వాడి జీవితంలో అలాగ గడిచిందో మనకు అర్థం కాదు. అయితే ఆ దేవాలయంలోనికి వెళ్ళిన తరువాత దేవాలయంలో వాడిని గూర్చి అనుకుంటున్నారు, వాడు ఇంచుమించులో వాడు 40 సంవత్సరాల ప్రాయం దాటిన వాడు అని చెప్పని వారు చెప్పుకోవడాన్ని మనం చూస్తున్నామన్నమాట, చూడగలుగుతాం. అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే రొటీన్గా ప్రతిదినము అంటే మంచి జీవనోపాధి జరుగుతూ ఉన్నదన్నమాట. ఏం జరుగుతూ ఉందండి ఇది? వానిని తీసుకుని వెళ్తున్నారు. వారు ఏవో వారికి తోసినటువంటి పారితోషికం వాడికి ఇస్తూ ఉన్నారు. అలాగా వానిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టే వారికి, అలాగే వాడికి మరి కుటుంబము ఉందో లేదో, వారి తల్లిదండ్రులు ఉన్నారో లేదో, వాని పరిస్థితి ఎలాంటిదో ఏంటో అక్కడ ఏమీ కూడా వివరించబడలేదు. కానీ వాని వలన కొంతమంది వ్యక్తులు అక్కడ బ్రతుకుతూ ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం విన్నాము, మరి మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన మన శత్రువు పైన మనకి జయమును, ఏంటండి మాట్లాడరు, మన శత్రువు పైన దేవుడు మనకి జయమును అనుగ్రహించే దేవుడా కాదా? మరి మాట్లాడరేంటి? శత్రువు పైన జయమునిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పటికీ కూడా నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన కాబట్టి మీకా ప్రవక్త కూడా అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించుతాడు అంటున్నాడు. ఆయన కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు? ఆయన పేరు పెట్టేశాడు, ప్రార్థన ఆలకించేవాడా.
ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్పని పేరు పెట్టాడు దావీదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ వాని ద్వారా, ఆ భిక్షగాడి ద్వారా, లేకపోతే ఆ కుంటివాని ద్వారా చాలామంది చూడండి, కొంతమంది దాదాపు లేదంటే వాని మోసుకొని రావడానికి మనము చూస్తాము, మరొక 4-5 వానిని మోసుకొని వస్తారన్నమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వానిని 4 మోసుకొని వచ్చారు. లోపలికి తీసుకుని వెళ్ళటానికి ప్లేస్ లేకపోతే, చోటు లేకపోతే ఆ ఇంటి యజమానిని అడిగారంట, అయ్యా మేము ఈ పై కప్పును విప్పి మరి వాడిని కిందికి దించుతాము యేసున్న చోటుకి, మరి ఆయనను వాడిని దించిన తర్వాత మరలా మరి మేము ఆ కప్పును బాగు చేసేస్తాము అని చెప్పారంట. వాడు సరే అని చెప్పని ఆ ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. అప్పుడు వాడిని క్రిందికి దింపేస్తారు. క్రిందికి దింపగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసమును చూసి ప్రభు ఏం చెప్పాడు? కుమారుడా ధైర్యంగా ఉండు. ఏం క్షమించబడ్డాయండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడంట. అంతరానే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా, ఏంట్రా వీడు పాపాలు క్షమించటానికి దేవుడే తప్పతాయి, మనుష్యుడెవడు క్షమించటారు? మనుషుడు ఎవడు క్షమించగలడు పాపాలు? ఏంటి వీడు ఇలా చెప్పేస్తున్నాడు వీడని చెప్పని గొడుక్కుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు సణుక్కుంటున్నారు, మనసులో ఆలోచించుకుంటున్నారు. ప్రభుకి ఎవరైనా చెప్పారా? ఇలాగ నీ మీద ఆలోచించుకుంటున్నారు వీళ్ళని చెప్పారా ప్రభుతోటి ఎవరైనా? వాళ్ళు ఎవరు చెప్పలేదు. ప్రభు అంటున్నాడు వాళ్ళని, మీరు ఎందుకు మీ మనసులో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పడం సులభమా? నీ పరుపెత్తుకొని లేచి నడిచి వెళ్ళిపోమని చెప్పడం సులభమా? అయితే మనుష్య కుమారునికి దేవుడు అధికారం ఇచ్చాడని తెలుసుకోండి అని చెప్పి అప్పుడు వాడితోటి ఏం చెప్పాడు? లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమని చెప్పానంటే, అబ్బాయి ఏమి ఇంకా నా కాళ్ళు ఏం పనిచేయట్లేదు అని చెప్పాను ఏమన్నా అన్నాడా? ఏమన్నాడండి? వాడు సడన్గా లేచాడు. అంతకుముందు 4 పట్టుకుని మోసుకొచ్చారు వాడిని. ఇప్పుడు వాడంతటా వాడే లేచాడు. లేచి తన పరుపును చుట్టుకొని భుజాన్ని పెట్టుకొని పోడెళ్ళిపోతున్నాడు. ఏంట్రా ఏంటి? పాపాలు క్షమించేశానని చెప్పాను అన్నాడు. వీడు పరుపెట్టుకొని వెళ్ళిపోరా బాబు అని చెప్పానంటే వీడు పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు వీడని చెప్పని వాళ్ళకి ఒక ప్రక్క భయము, ఒక ప్రక్క ఆశ్చర్యము కలిగినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ప్రభు యొక్క కాలంలో జరిగిందా, లేకపోతే ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయిన దినాలలో జరిగిందా? ఎప్పుడు జరిగింది ఇది? ఏ కాలంలో జరిగిందండి? అపోస్తలుల కాలంలో. అప్పుడు ప్రభు భూమి మీద లేడు. అయితే వీడు, ఈ కుంటివాడు ఏం చేస్తున్నాడంట? పేతురు, యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళుతుంటే వాడు వారిని చూసి వారిని భిక్షం అడిగాడంట. భిక్షం అడిగితే అప్పుడు పేతురు, యోహానులు వారితో ఏం చెప్పాడు? వాడితోటి మా తట్టు చూడు, ఇలా చూడు అని చెప్పాను అన్నాడు. అనేటప్పటికి వాడు పేతురు, యోహానుల వైపు తేరి చూశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండంలో అది నేను మర్చాను. అక్కడ సర్పముల చేత కరవబడి చనిపోతున్నటువంటి వారిని గూర్చి దేవునికి మోషే మొరపెట్టినప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే, ఒక ఎత్తడి సర్పాన్ని చేసి
ఒక స్తంభం పైన నిలబెట్టు, ఎవరైతే పాముల చేత మిడునాగుల చేత కరవబడతారో వాళ్ళు ఆ సర్పము, ఇత్తడి సర్పము వైపు వాళ్ళు తేరి చూడాలి అని ప్రభువైన యేసు దేవుడు మోషేతోటి చెప్పాడు. చెప్తే మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించాడు, ఒక కర్ర పైన నిలబెట్టాడు ఎత్తైన స్థలంలో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరైనా పాము చేత కరవబడితే ఎందుకు ఆ పాములు వచ్చి వాళ్ళని కరిచాయి అని చెప్పని ఆలోచిస్తే వాళ్ళు సణుగుకుంటున్నారు, గొణుగుకుంటున్నారు. మాకు ఆహారం లేకుండా చేసావు మోషే, మమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలో, ఇదిగో మేము సక్రమంగా మేము బ్రతుకుతూ ఉంటే, మేము ఎంతో క్షేమంగా బ్రతుకుతూ ఉంటే, సమాధులు లేవనుకొని ఈ రాళ్ల మధ్య మమ్మల్ని సమాధులు చేయడానికి, ఈ రాళ్ల మధ్య మా శవాలు పడవేయటానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పని మోషే మీద, దేవుని మీద సణుక్కుంటున్నారు. మేము మాంసం కుండల దగ్గర కూర్చుని తిన్నామే అని అనేక రీతులుగా వాళ్ళు సనుక్కుంటున్నప్పుడు మిడునాగులకు దేవుడు వాళ్ళని అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ మిడునాగులు కలిసిన కరిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చనిపోతున్నారు. అప్పుడు మరలా వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి ఏడిస్తే, మోషే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం పైన నిలబెట్టి, ఎవడైతే సర్పం చేత కరవబడతాడో, మిడునాగులంటే మరి ఎంతంత ఉంటాయండి, ఇంతంత మోసే, ఇంత అంత, ఇంకొంచెం కొద్దిగా పొడుగు, ఏమి కాదు, ఇంతే పొడుగు అనమాట. మిడునాగులు కురచపాములు అన్నమాట. అయితే ఆ పాము కరిచినటువంటి వాడు ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూడాలని, నిదానించి చూడాలి, దానివైపు చూడాలన్నమాట. అలాగే చూస్తూ ఉండగా వాడు బ్రతుకుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఈ మనుష్యుడు ఏం చేస్తున్నాడు? వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో మనము ప్రభువు వైపు మనము ఎలాగూ కనిపెట్టాలంటే, కష్టాలలో, నష్టాలలో, శోధనల్లో మనము ప్రభువు వైపు మనము విశ్వాసంతో చూడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. చాలామంది అంటారు, నేనేమో ప్రభువుని నమ్ముకున్నానండి, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏంటో కానండి, ఏమి జరగటం లేదండి అని చెప్పని అంటూ ఉంటారు. అందుకనే ప్రభు అయిన యేసు ఒక మాట చెప్పాడు, విశ్వసించువాడు కలవరా పడడు, విశ్వాసముంచినటువంటి వాడు కలవరపడడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము చూసినప్పుడు ఈ కుంటి భిక్షకుడు, ఈ కుంటివాడు దేశంలో రాజకీయ నాయకులు కొన్ని వాగ్దానాలు కొన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలమైతే వాళ్ళు వాటిని నెరవేరుస్తారు, వాళ్ళకి అననుకూల పరిస్థితి అయితే వాటిని నెరవేర్చరు. వాళ్ళ అనుకూలతలను బట్టి ఈ వాగ్దానాలను వాళ్ళు నెరవేరుస్తాడు. కానీ దేవుడైతే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, ఎలాంటి వాడండి ఆయన? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అయితే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవటానికి మనము ఏమవ్వాలి అంటే, ఇంకా 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 అబ్రహామును మనం చూస్తే, మరి 12వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను,
నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఓ అడ్రస్ ఏం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్లేస్ చెప్పలేదు, ఆ వ్యక్తిని గురించి చెప్పలేదు. అయితే ఆయన బయలుదేరి వెళ్ళాడు. 25 సంవత్సరాల కాలము అబ్రాహాము మరి ఆయన బయలుదేరి వెళ్ళాడు. 25 సంవత్సరాల కాలము ఆయన ప్రయాణం చేసి, అంటే దేవుని కొరకు ఎదురు చూశాడు అంతే. 25 సంవత్సరాల కాలం ఆయన ప్రయాణం చేస్తూ ఉండలేదు, కానీ ఆయన ఒక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఉండమన్నాడు దేవుడు. ఆ దేశంలో తను జీవిస్తున్నాడు. 25 సంవత్సరాల కాలము ఆయన దేవుని కొరకు కనిపెట్టాడు అని చెప్పానంటే చాలా గొప్ప విషయం. అయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఏమంటున్నాడు ఆయన? ఒకసారి చదువుదాం. దేవుని యొద్దకు వచ్చువాడు చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకువారికి ఫలము దయచేసేవాడని నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహును అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు ఆయన. చాలు. నోవాహు అయితే ఓడను కట్టుకున్నాడు. ఆ ఓడ వలన తన కుటుంబీకులే కాకుండా ఈ లోకంలో ప్రస్తుత కాలమందు ఉన్నటువంటి జీవరాశులు, అనేకమైన జీవ జంతువులు కూడా బ్రతికాయి. అయితే మరలా వాటిని దేవుడు సృజించవసరం లేకుండా వాటిని దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. మానవులను కూడా దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అయితే చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ దినాన్ని చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి వారికి ఏంటో కానండి, చానాళ్ళు అయిపోయిందండి, నేను ప్రభుని నమ్ముకున్నానండి, మరేమో నాకు ఇంకా ఏమి జరగటం లేదండి, నెరవేరటం లేదండి, ప్రభువా నేను నమ్ముకున్నాను అని చెప్పని అంటున్నాను, ప్రభు నాకేం చేయటం లేదండి అని చెప్పని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. నిట్టూర్పులు విడుచటము వలన ప్రయోజనము లేదు. కానీ నీవు రక్షించబడిన దానిలో నీవు సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటే, తృప్తి కలిగి ఉంటే దేవుడు దానిలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము గుడికి వెళ్తున్నామా? మంచిదే. వెళ్తున్నటువంటి మనకేమీ కలగకపోయినప్పటికీ కూడా, మనం అనుకున్నటువంటివి జరగకపోయినప్పటికీ కూడా, ఇందాక మనం విన్నాము, మీకా గ్రంథంలో నుండి మనము విన్నాము, దేవుడు వారి పట్ల తన సహకారాన్ని ఆయన అందించే దేవుడు. ఆయన కొరకు ఎదురు చూసినటువంటి వారికి ఆయన సహకరించే దేవుడు. 34 దావీదు కీర్తన 4-5 వచనాలు చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. మనము మొరపెడుతున్నామా? దేవుని సన్నిధులు అడుగుతున్నామా? నమ్మకం ఉంచామంటున్నాము. యాకోబు ఏమంటున్నాడు? ఆయన క్రియలు లేని విశ్వాసము ఏంటండి? అది క్రియలు లేని విశ్వాసము మృతము, అంటే చనిపోయినటువంటిదే.
నీ విశ్వాసానికి తగినటువంటి క్రియలు నీవు చేయవలసి ఉన్నది. ఇక్కడ పేతురు యోహానులు వారితో చెప్పారు, మా వైపు చూడు అని చెప్పని అన్నారు. అయితే వాడు ఏం చేస్తున్నాడు? వాడు తేరి చూస్తున్నాడంట. వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి దగ్గర ఏమైనా దొరుకుతుందని చెప్పని వాడు తేరి చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు యోహానులు వానిని తేరి చూశారంట. వాడిని పరిశీలన చేస్తున్నారన్నమాట. ప్రభువు కూడా మనల్ని పరిశీలన చేస్తాడు. అయ్య బాబు ఏంటో కానండి, దేవుడు మమ్మల్ని చాలా పరీక్ష పెట్టేస్తున్నాడండి బాబు. ఒకదాని తర్వాత అన్ని శ్రమలే వచ్చేస్తున్నాయండి బాబు అంటుంటారు కొంతమంది. ఆయన మనలను శ్రమపరిచిన కొలది ఆయన మనలను దీవించువాడై ఉంటున్నాడు. ఆయన మనలను ఆశీర్వదించువాడై ఉంటున్నాడు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడు? ఈ కుంటివాడు ఏదైనా దొరుకుతుందని చెప్పని పేతురు యోహానుల మీద ఒక గురి నిలుపుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్ష్యం ఉంచాడంట వారియందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు యోహానులు ఏమంటున్నారు? వాడేమనుకుంటున్నాడంటే, వాడు ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, వెండైనా బంగారమైనా ఏదైనా వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అని వాడు ఒకవేళ చూస్తున్నాడేమో. వాళ్ళు చెప్తున్నారు, పేతురు యోహానులు చెప్తున్నారు, వెండి బంగారములు మా దగ్గర లేవు. వెండి బంగారాల మాటే ఎత్తాలా వీళ్ళు? మా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పాను అనొచ్చు కదా. వాళ్ళ యొక్క మనసులోని ఆలోచనలు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ గారడీవాడైన ఒక సీమోన్ అనేటువంటి వాడు ఆ యొక్క పిలుపు చేస్తున్నటువంటి కార్యాలను చూసి, పేతురు చేస్తున్న కార్యాలను చూసి వాడి దగ్గరున్న డబ్బు మూట పెట్టి ఈ వరాలు నాకు కూడా ఇచ్చేవయ్యా అని చెప్పని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు చెప్పాడు, డబ్బుతో ఈ వరాలను నువ్వు కొనాలని చూసావు కాబట్టి నీకు వీటిలో పాలు పంపులు లేవు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవైపోతావని చెప్పని, నీవు ఆ విధంగా జీవిస్తావని చెప్పినప్పుడు వెంటనే వాడు గ్రుడ్డివాడైపోయాడు. అయ్యా నన్ను ఎవరైనా నడిపించండి బాబు అని చెప్పని వాడు మనుషుల కొరకు సహకారం కొరకు కనిపెట్టాడు. అయితే ఈ కుంటి భిక్షకుడు ఒకవేళ వెండి బంగారములు మరి ఒకవేళ ఆడు మనసులో ఆలోచిస్తున్నాడేమో మనకు తెలియదు. కానీ పేతురు యోహానులు చెప్తున్నారు, మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేతిని పట్టుకొని వానిని లేవనెత్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు చేసే కార్యాలు వితిన్ సెకండ్స్లో ఉంటాయన్నమాట ఆయన కార్యాలు. ఈ దినాలలో చాలామంది సేవకులు, నేను వాళ్ళు విమర్శించాలని నేను చెప్పడల్లా, 7 వారాలు రండి, 14 వారాలు రండి, 32 వారాలు రండి, ఇన్ని వారాల హాస్పిటల్ అంటే వేరు. ఫిజికల్ బాడీకి వాళ్ళు ట్రీట్మెంట్ చేయటానికి వాళ్ళు కొంత టైం పెడుతుంటారు. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదము రావడానికి సెకండ్స్లో
ఆయన స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు లేచాడండి ఇక్కడ వీడు? వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తేటప్పటికి వాని పాదములు చీలమండలు బలము పొందేసినాయి. అంటే వెంటనే వాడు ఏం చేశాడండి? దిగ్గున సడన్గా లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాని జీవితంలో ఆ దేవాలయపు ద్వారము దగ్గరే కూర్చున్నాడు తప్ప దేవాలయములోనికి వెళ్ళినటువంటి అడుగు పెట్టినటువంటి అనుభవమే వాడికి లేదు. ఎంత గొప్ప అద్భుతం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినాలలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయా? ఇలాంటి అద్భుతాలు చూస్తున్నామా? చాలామంది వేల మంది ప్రజలు పరిగెట్టుకెళ్ళిపోతున్నారు. వారి మీద నాకు అసూయ కాదు, వారి మీద నాకు ద్వేషం కాదు. అయితే దేవుని యొక్క సువార్త ఒకటి ప్రకటించబడుతుంది అంతే. అయితే 7 వారాలు, 10 వారాలు, 20 వారాలు, 2 వారాలు ఇలా తిరగటం అనేది అదే వాళ్ళు రక్షించబడటానికి ఆధారము కావచ్చు ఒకవేళ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ఇక్కడ మనము చూస్తున్నాము, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదువుదాము. 9-10 వచనాలు చదువుదాం. చూసి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12 వచనాన్ని ఒకసారి చూస్తే అక్కడ మనకు ఒక విషయం కనబడుతుంది. మరి గొప్పవియు అతడు చేయునని. హల్లెలూయా. ఇది నాన్న కూడా ఇలాంటి అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి చేసినటువంటి కార్యాలు ఆయన యందు విశ్వాసముంచు వారు కూడా చేయుదురు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా వాటికంటే మరి గొప్పవి వారు చేయుదురు. కాబట్టి అలాంటి కృప మనము కలిగి ఉండాలి అని చెప్పానంటే మనము ప్రభునందు మనము ఏమవ్వాలి అంటే ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి మనము జీవించడానికి సిద్ధపడదాము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో లెస్లీ పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి.
Yahweh, Rapha, Elohim, Shaddai, Yireh, Adonai will manifest himself. Glory is tangible in this place. Lord, you're doing something great. Awaken supernatural faith. Your glory is tangible in this place. Lord, you're doing something great. Awaken supernatural faith. Yahweh, Rapha, Elohim, Shaddai, Yireh, Adonai will manifest himself. If you worship, he will manifest himself. If you call him, he will manifest himself. If you seek him, he will manifest himself. If you worship, he will manifest himself. If you call him, he will manifest himself. If you seek him, he will manifest himself. Yahweh will manifest himself. Rapha will manifest himself. Yireh will manifest himself. Will manifest himself. Yahweh will manifest himself. Rapha will manifest himself. Yireh will manifest himself. Will manifest himself. Yahweh, Rapha, Elohim, Shaddai, Yireh, Adonai will manifest himself. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సమయమందు ప్రభువా, ఇదిగో నీ నామములో ఇంతవరకు నీ నామమును కీర్తించుకొని నీ మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయమును బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విత్తబడిన మాటలు ముద్రించండి, ఫలింపచేయండి. తొలకరి కడవరి వర్షాన్ని మీరు కురిపించండి. దయగల మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటున్నాం ప్రభు. నీ సహాయమును, నీ కనికరాన్ని అనుగ్రహించండి. దయగల మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు నాయన. స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ నీడలో, నీ కృపలో ఇదిగో నాయన అన్ని విషయాలను బట్టి నీకు వందనాలు. ఇదిగో విత్తబడిన మాటలు ముద్రించండి ప్రభు. ప్రతి హృదయములో ఫలింపు చేయండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన ఈ సమయమందు ఇమానుయేల్ మెయిన్ సంఘ బిడ్డలను బట్టి, బ్రాంచ్ సంఘ బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటూ ఉన్నాము. ప్రభువును సహాయం చేయండి. గాయపడిన స్థాని ఉన్నతమైన స్థానాన్ని చాపి దీవించి ఆశీర్వదించండి.
మహిమను పొందండి. అలాగే నాయన నీ సన్నిధిలో బిడ్డలు సిద్ధపరిచిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ సేవార్థమై వాడుచుండగా మహిమను పొందండి. వేలాది రెట్లు దీవెనలను కృపలను నీ బిడ్డలకు దాయిచ్చేయండి. మెండిన దీవెనలతో ఆశీర్వాదములతో నీ బిడ్డలను నింపండి. మహిమను పొందండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు అని చెప్పావు నాయన. ఇదిగో బిడ్డలేక నాయన ఇచ్చిన దానిని బట్టి ఇదిగో వేలాది రెట్లు దీవెనలు సంపూర్ణమైన ఆశీర్వాదమును దాయిచ్చేయండి ప్రభు. నీ స్తోత్రాలు, నీ కృపా కనికరాలు ఉంచండి. మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి ఇదిగో నాయన లీతుపూడిలో జరిగించబడిన సభలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. అలాగే నాయన ఇదిగో డిసెంబర్లో జరిగే క్రిస్మస్ కార్యక్రమాల కొరకై ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన ఇదిగో ప్రభు అక్టోబర్ నెలలో జరగవలసిన ఉపవాస కూడికల కొరకై ప్రార్థిస్తున్నాము. దీవించండి, ఆశీర్వాదకరంగా జరిగించండి, మహిమను పొందండి నాయన. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే ఇదిగో మీ నామంలో ప్రభు నూతన సంవత్సరంలో జరిగేటువంటి కూడికల కొరకై ప్రార్థిస్తున్నాము. అలాగే లెంట్ డేస్ కొరకై ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాము. సమస్తమును కూడా మీ కృపా కనికరాల నుంచి దీవించి ఆశీర్వదించండి. గాయపడిన స్థానను చాపండి ప్రభువ. ఇదిగో ఇమానుయేలు పరిచర్యల ద్వారా జరిగించబడుచున్న ప్రతి పరిచర్యను, ప్రతి కూడికను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. సంఘములో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ మెండైన కృపలతో నింపండి, మహిమను పొందండి. ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ ఉన్నాము. అలాగే జోనా విషయమై ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ కృపను దయచేయండి. నీ గాయపడిన స్థాన్ని, ఉన్నతమైన స్థానను చాపండి, మహిమను పొందండి. సమయమందు ఇదిగో తలలోంచిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, తోడు, కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు క్రీస్తును ప్రేమించు వారికిని, ఇక్కడ కూడిన మనకును సంఘమంతటికిని, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాక పర్యంతము సదా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.